సో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రాజెక్ట్ సిద్ధియాను. సో మనమైతే మనం ఫస్ట్ ప్రాజెక్ట్ మేకింగ్ వీడియో అయితే పెట్టబోతున్నాం. ఆల్రెడీ నేనైతే ఒక షార్ట్ అప్లోడ్ చేశాను అనమాట, RFID డోర్ లాక్ చేస్తున్నానని. కానీ అదైతే కొన్ని కాంప్రమైజెస్ ఎందుకైంది అంటే కాంపోనెంట్స్ వల్ల నా ఆర్డినో అయితే బర్న్ అయింది. సో దానివల్ల ESP అయితే కొన్నాను. సో దానివల్ల నేనైతే ఇంకో ప్రాజెక్ట్ చేస్తున్నాను. అదేంటి అంటే ఇది RFID అటెండెన్స్ సిస్టమ్. మనం కార్డ్ ట్యాప్ చేయగానే అటెండెన్స్ అయితే మనకి వెబ్ సర్వర్లో వచ్చేసింది. సో ఆ ప్రాజెక్ట్ని అయితే చేసేద్దాం, ఇంకా అన్నీ ఇక్కడే చెప్పకూడదు. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్. సో మనమైతే ప్రాజెక్ట్ చేస్తున్నాం అని చెప్పాం కదా. సో దానికి కావాల్సిన కాంపోనెంట్స్ లిస్ట్ అయితే ఇది RFID రీడర్, ఇంకా మన మెయిన్ బ్యాటరీ విత్ ఛార్జింగ్ మాడ్యూల్ అనమాట. ఛార్జింగ్ మాడ్యూల్ లేకపోతే ఇంకా మనకైతే ఛార్జింగ్ అయితే పెట్టలేము. ESP8266, ఇంకో ESP8266 కూడా అయితే కావాలి. ఇదే కోడింగ్ పార్ట్లో అప్పుడైతే చూపిస్తానమాట. సో ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. సో బ్యాటరీ అండ్ అన్నీ మనం ప్లేస్ చేసుకోవడానికి బ్రెడ్ బోర్డ్ అనమాట. సో కొన్ని జంపర్ వైర్స్ అయితే కావాలి. సో అన్నిటినీ కంట్రోల్ చేయడానికి మన ఇంపార్టెంట్ థింగ్ మన స్విచ్ అయితే పుష్ స్విచ్ అయితే తీసుకున్నాను. సో అంతే గైస్. సో ఇప్పుడు కనెక్షన్స్ అయితే ఇచ్చేద్దాం. కానీ కనెక్షన్స్ మనం ఇచ్చేసరికి 1 గంట పట్టింది కాబట్టి మీరేం చూస్తారు. సో కనెక్షన్స్ అయితే మీకు సర్క్యూట్ డయాగ్రామ్లో ఇస్తాం, మీరే చూసి చేసేసుకోండి. సో గైస్ ఇప్పుడైతే కోడింగ్ పార్ట్కి అయితే వచ్చేద్దాం. సో ఇందాక 2 ESPs అయితే కావాలన్నా కదా 8266, ఒక్కటైనా సరిపోయింది. కానీ నేను 2 ఎందుకు వాడుతున్నానంటే ఇప్పుడు మొబైల్ హాట్స్పాట్లో నుంచి అయితే ఇది మన వెబ్ సర్వర్లోకి అప్డేట్ అవుతుంది అనమాట మన అటెండెన్స్. సో ఒకవేళ మొబైల్ హాట్స్పాట్ సిగ్నల్స్ లైక్ సిటీ అవుట్స్కట్స్లో సిగ్నల్స్ ఎక్కువ ఉండవు. సో అందుకని చెప్పి ఇంకో ESP ఏం చేస్తుంది అంటే ఇదేంటంటే డూప్లికేట్ వైఫై అయితే క్రియేట్ చేస్తుంది. జస్ట్ లైక్ అంటే ఇప్పుడు మన ఇంట్లో వైఫై లాగే, కానీ ఇంటర్నెట్ అయితే రాదు. డూప్లికేట్ వైఫై సిగ్నల్స్ అయితే క్రియేట్ చేస్తుంది. సో మనమైతే రీసెంట్గా అయితే ఒక కార్ చేసామన్నమాట. అదైతే ఫోన్లో నుంచి అయితే కంట్రోల్ అయ్యేది వైఫై కార్. సో దాని కూడా అయితే నేను వాడుతున్నా, ఎందుకంటే అదైతే డూప్లికేట్ వైఫై క్రియేట్ చేసింది. సో మనమైతే ఎలా అప్లోడ్ చేయాలో అయితే చూద్దాం. ఓకే, మన USB to టైప్ కేబుల్ అయితే కావాలన్నమాట. మైక్రో USB, టైప్ A to మైక్రో USB. ఇదైతే మన USBలో అయితే కనెక్ట్ చేసేసి మన ESPకి అయితే కనెక్ట్ చేసుకోవాలి. మన ESP ఒకవేళ టైప్ C అయితే టైప్ C కేబుల్ అనమాట. కనెక్ట్ చేయగానే ఇక్కడ లైట్ అయితే వెలిగింది, ఎందుకంటే నేను ఆల్రెడీ ఒక కోడ్ అయితే అప్లోడ్ చేశాను అనమాట. ఇది వచ్చేసి డూప్లికేట్ వైఫై కోడ్ అనమాట. ఈ కోడ్ వచ్చేసి డూప్లికేట్ వైఫై కోడ్ అనమాట. సో ఇదైతే టూల్స్లోకి వెళ్ళి ESP8266 బోర్డ్స్ అయితే మనం ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట. సో అదైతే ఆ URL కూడా నేనైతే ఇస్తానమాట డిస్క్రిప్షన్లో. ఇక్కడ నోడ్ MCU.1.0 ESP12V మాడ్యూల్, ఈ బోర్డ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. డూప్లికేట్ వైఫై దానిలో ఏమో ఇది మళ్ళీ ESP8266 బోర్డ్స్లోకి వెళ్ళి నార్మల్ జనరిక్ ESP8266 మాడ్యూల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇది వచ్చేసి డూప్లికేట్ వైఫై కోడ్ అనమాట. సో ఇది వచ్చేసి నేనైతే అప్లోడ్ చేస్తున్నాను. ఇక్కడ మన నేమ్స్ అంటే మీకు ఏ వైఫై నేమ్ ఏం కావాలనేది ఇక్కడ SSID అని ఉంది కదా, ఇక్కడైతే మన నేమ్ సెట్ చేసుకోవచ్చు. నేనైతే క్లాస్ 7.2 అని అయితే పెట్టాను. కనిపిస్తుందా? ఓకే, ఇదిగోండి కంపైల్ అవుతుంది. కంపైల్ అవడానికి అయితే టైం తీసుకుంటుంది అనమాట. పెద్ద స్కెచ్ అంటే మీరు అనుకునేది కాదు, కోడ్ అయితే స్కెచ్ అంటారు మేము. సరే, ఇది కంపైల్ అవ్వడానికి 2 to 3 minutes అయింది. సో లెట్స్ టర్న్ ఆఫ్. అయితే కంపైల్ అయిపోయి అప్లోడ్ అయితే అవుతుంది. 21%, 28% ఇలా మనకి అయితే పర్సంటేజ్ అయితే కనిపిస్తుంది.
వెయిట్ అండ్ లెట్స్ సీ. నేనైతే స్క్రీన్ రికార్డింగ్ చేయొచ్చు, కానీ ఆడియో ఎలా రావాలనేది నాకైతే తెలీదు. ఈఎస్పీలో కూడా బ్లింక్ అవుతుంటుంది లైట్. అదిగోండి, కంపేర్ అయిపోయిన తర్వాత మనకైతే లైట్ అయితే సక్సెస్ఫుల్లీ వచ్చేసింది, బ్లూ లైట్. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం మన నెక్స్ట్ ఈఎస్పీ, ఇదైతే అసలైన మాడ్యూల్ అనమాట, ఆర్ఎఫ్ఐడి అటెండెన్స్ సిస్టమ్కి బ్రెయిన్. దీనికి కూడా అయితే పెట్టేస్తే జస్ట్ ఇలా ఒకసారి బ్లింక్ అయ్యింది అనమాట లైట్. సో ఈ కోడ్ వచ్చేసి అయితే ఇది ఈఎస్పి మన బ్రెయిన్ మాడ్యూల్. అదేలేండి, నేను బ్రెయిన్ అంటున్నాను. ఇందులో వచ్చేసి జనరిక్ ఈఎస్పి 8266 కాకుండా ఇందులో నోడ్ ఎంసీయూ 1.0 ఈఎస్పి 12 మాడ్యూల్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో సింపుల్గా అప్లోడ్ అయితే కొట్టేద్దాం. కంపైల్ అయితే అవుతుంది. ఇది కూడా అయితే చాలా టైం పడుతుంది. సో నేనైతే ఒక ఇంపార్టెంట్ విషయం అయితే చెప్పడం మర్చిపోయాను. సో మీరు ఈ ప్రాజెక్ట్ మీ స్కూల్ కోసం చేస్తున్నారు అన్నట్టయితే ఇక్కడ స్టూడెంట్ నేమ్స్లో మీకు మీ క్లాస్లో ఉన్న స్టూడెంట్స్ నేమ్స్ అయితే ఫీడ్ చేసుకోవచ్చు. ఎన్ని స్టూడెంట్స్ నేమ్స్ అయినా ఫీడ్ చేసుకోవచ్చు. మా క్లాస్లో అయితే 31 మెంబర్స్ ఉన్నారు. 31 నేమ్స్ ఫీడ్ చేస్తే ఇదైతే మా స్కూల్ ప్రాజెక్ట్ అనమాట. నేనైతే మా స్కూల్ వాళ్ళ కోసం చేస్తున్నాను. ఇక్కడ స్టూడెంట్ కౌంట్ అప్పుడు నేనైతే మీకు ఇంకో కోడ్ అయితే చూపించడం అయితే మర్చిపోయాను. ఈ కోడ్ వచ్చేసి ఏంటంటే ఇది నార్మల్ మనకి ఇది కార్డు ఐడి అయితే ఒకటి స్పెసిఫిక్ ఐడి అయితే ఉంటుంది ఈ కార్డ్స్కి. లైక్ ఇదిగోండి, ఇలాంటి కార్డ్స్కి మన పీవీసీ కార్డ్స్ కావు, ఇది అయితే ఏటీఎం కార్డ్స్ లాంటివి. వీటి లోపల ఒక మైక్రో చిప్ ఉండి ఇది మనకైతే ఒక ఐడి అయితే ప్రొవైడ్ చేసింది. ఈ ఐడి మీరు తెలుసుకోవాలంటే ఇంకో కోడ్ ఉంటుంది అనమాట. ఆ కోడ్ అయితే నేను చూపించడం అయితే మర్చిపోయాను. సో అందుకని అయితే ఇది ఇంకా అప్లోడ్ చేయలేదు, జస్ట్ కంపైల్ చేస్తున్నాను. సో ఆ కోడ్ అయితే ఇప్పుడు చూపించేద్దాం, రెడీ. సో గైస్, ఇది వచ్చేసి అయితే ఫస్ట్ కోడ్ అనమాట. సో ఇదేంటంటే ఇప్పుడు మనకి ఇంకా అయితే మనమైతే కనెక్షన్స్ ఇవ్వలేదు ఆర్ఎఫ్ఐడి స్కానర్కి. అయితే స్కానర్కి ఇచ్చిన తర్వాత మన ఈ కార్డ్స్ ఎలాంటివి అంటే ఇప్పుడు మన దగ్గర ట్యాగ్ కూడా అయితే ఉంది, ట్యాగ్ ప్లస్ కార్డు. సో ఈ ట్యాగ్స్ కార్డ్స్ ఈ రెండిట్లో వీటి ఐడి అంటే మనకైతే తెలియదు. సో ఈ ఐడిని అయితే ఆర్ఎఫ్ఐడి రీడర్ మీద అయితే ట్యాప్ చేస్తే వాటి ఐడి అయితే ఇక్కడ మనకి ఆర్డినో ఐడిలో మనకి ఇక్కడ సీరియల్ మానిటర్లో అయితే కనిపిస్తుంది. సో ఈ కోడ్ అయితే అప్లోడ్ చేసిన తర్వాత మనం ఫుల్గా కనెక్షన్స్ ఇచ్చేద్దాం. మనమైతే కనెక్షన్స్ అయితే ఇచ్చేసాం అనమాట. సో ఇది వచ్చేసి ఫస్ట్ కోడ్ అనమాట. అంటే ఎలా అంటే మన కార్డ్ యూఐడి అయితే దాని ద్వారా అయితే తెలుస్తుంది ఈ కోడ్ వల్ల. సో కోడ్ అయితే అప్లోడ్ చేసేద్దాం. కనెక్ట్ చేసేసి టూల్స్లోకి వెళ్ళి బోర్డ్ అండ్ పోర్ట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. బోర్డ్ వచ్చేసి నోడ్ ఎంసీయూ 1.0 ఈఎస్పి 12 సో తర్వాత పోర్ట్ COM9 అయితే చూపిస్తుంది. అప్లోడ్ కొట్టేయడమే. కంపైల్ అయితే అయిపోయింది, కోడ్ అయితే అప్లోడ్ అవుతుంది. ఇక్కడైతే పర్సంటేజ్ రూపంలో అయితే చూపిస్తుంది. కోడ్ అయితే అప్లోడ్ అయిపోయింది. సో ఇంకా మనమైతే సీరియల్ మానిటర్ అయితే ఓపెన్ చేద్దాం. సో మనమైతే సీరియల్ మానిటర్ అయితే ఓపెన్ చేసాము.
ఒక్కసారి మన ఈఎస్పీలో అయితే ఆర్ఎస్టీ అనే బటన్ ప్రెస్ చేస్తే ఇవ్వండి కొన్ని లెటర్స్ అయితే వస్తాయి. సో దాని తర్వాత అయితే మన కార్డ్స్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి యుఐడి ట్యాగ్ కోడ్ వచ్చేసి 9E8C3D02. ఇది వచ్చేసి కార్డ్ అనమాట. కార్డ్ అయితే కొంచెం ఎర్రర్ ఉందన్నమాట. కార్డ్ అయితే కొంచెం నేను అప్పుడు బెండ్ చేసేసరికి చిప్ అయితే పోయింది, వచ్చింది. ఇదిగోండి దీని యుఐడి వచ్చేసి 13/2E/AC14. ఇదైతే కాపీ చేసుకోవాలన్నమాట. కాపీ చేసేసుకొని మనమైతే మన నెక్స్ట్ కోడ్లో అయితే ఎంటర్ చేయాలి. మన నెక్స్ట్ కోడ్ వచ్చేసి ఇదే అనమాట. ఇది వచ్చేసి మెయిన్ కోడ్ అనమాట. ఇక్కడైతే మనమైతే పేర్లన్నీ ఎంటర్ చేసేసి ఇక్కడ యుఐడీస్ అయితే ప్రింట్ చేయాలి. ఇందాక ట్యాగ్ యుఐడి వచ్చేసి 13/2E/AC014. అలా అయితే అన్నీ ఎంటర్ చేశాను. నేనైతే మళ్ళీ స్టూడెంట్ 31కి కార్డ్ అయితే పెట్టాను 9E8C3D02. అలా అయితే సెట్ చేసుకోవాలి అన్ని కార్డ్స్కి. మళ్ళీ అప్లోడ్ చేశాను మేము. కోడ్ అయితే అప్లోడ్ అవుతుంది. కోడ్ అయితే అప్లోడ్ అయిపోయింది. సో ఇంకా మళ్ళీ మనమైతే సీరియల్ మానిటర్ అయితే ఓపెన్ చేయాలి. ఇవ్వండి కరెక్ట్ అవుతుంది. ఒకవేళ మీకు ఇదే కంటిన్యూ అయితే ఒకసారి మళ్ళీ ఆర్ఎస్టీ బటన్ అయితే ప్రెస్ చేయండి. సో వైఫై మాడ్యూల్కి అయితే మనమైతే పవర్ ఇవ్వలేదన్నమాట ఇంకా. సో అదైతే ఆన్ చేసేద్దాం. దీనికైతే నేనైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే కట్ చేశాను. కోడ్ అప్లోడ్ చేసేటప్పుడు ఒకవేళ మనం స్విచ్ ఆన్ చేస్తే మొత్తం బర్న్ అవుతుంది అనమాట. వైఫై మాడ్యూల్ అయితే స్విచ్ ఆన్ చేశాను. వైఫై కనెక్టెడ్ ఐపీ అడ్రస్ అయితే ఇందులో వస్తుంది. ఈ ఐపీ అడ్రస్ని అయితే కాపీ చేసుకొని మన ఫోన్లో అయితే టెస్ట్ చేయాలన్నమాట. సో క్రోమ్లోకి వెళ్ళేసి ఆల్రెడీ నేనైతే టైప్ చేశాను అనమాట 192.168.4.2. అందరికి ఇదే ఐపీ అడ్రస్ వస్తుందని అయితే లేదు, వైఫై మాడ్యూల్ బట్టి అయితే వస్తుంది. ఇదిగోండి 31 నేమ్స్ అయితే ఉన్నాయి. 31. సో ట్యాగ్ వచ్చేసి స్టూడెంట్ 1 ట్యాగ్ అనమాట. రిఫ్రెష్ ద పేజ్. చెప్పాను కదా కొంచెం కార్డ్ ఈ ట్యాగ్ వచ్చేసి అయితే కొంచెం ఎర్రర్లో ఉందని. ఇవ్వండి 7. కార్డ్కి అయితే అట్లాంటి ఇష్యూ అయితే ఏం లేదు. సింగిల్ ట్యాప్. ఓకే కార్డు కూడా అయితే ఇష్యూ ఉందన్నమాట, చూసుకోవాలా. ఓకే బట్ మనకైతే ఏం పర్లేదు, మనకైతే ప్రెసెంట్ అయితే వచ్చేసింది. సో ఇదైతే ప్రాజెక్ట్ అనమాట. సో ఈ కార్డ్స్కి అయితే కొంచెం ఇష్యూ ఉన్నాయి. సో మనం ఇదైతే మార్కెట్లో అయితే దొరుకుతాయి, అమెజాన్లో అయినా. మేకర్ బజార్ అయితే నేను మోస్ట్ ప్రిఫర్. ఒక్కొక్కటి 12 రూపీస్ అయితే పడుతుంది. ఇదిగోండి బెండ్ చేశాను, అందుకే. ఇందులో అయితే ఒక మైక్రో చిప్ ఉంటుంది అనమాట, అదైతే డ్యామేజ్ అయ్యింది. సో అందుకే మనకైతే అంత ఫాస్ట్గా రెస్పాండ్ అవ్వట్లేదు. సో దట్స్ ఇట్ ద వీడియో గైస్. బై బాయ్.